ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రత్యేకగాంచిన శ్రీ అన్నవరపు సత్యనారాయణ స్వామి ఆలయం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్ళయ్యాక దాంపత్యం అనేది సత్యనారాయణ స్వామి వ్రతంతోనే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మా చెల్లికి వ్రతం కోసమని అన్నవరం అయితే మేమైతే ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం చేసుకుందామని చెప్పి మా ఊరి నుంచి అన్నవరానికి 4 hours జర్నీ అయితే ఉంటుంది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుందని ఫుడ్ అంతా ఇంటి నుంచే ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని ఇలా ప్రశాంతంగా తినడం. ఎప్పుడో చిన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇలానే తిన్నాము. రోడ్ సైడ్ ఒక తోటలో బండి ఆపి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా అన్నవరం అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. సో మాకు రూమ్స్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఏదోలా రూమ్స్ అయితే దొరికాయి. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ వెంటనే టెంపుల్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఈ అన్నవరపు సత్యనారాయణ స్వామి ఆలయం అయితే ఒకటి. ఇది మనకి కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. వెహికల్స్లో వచ్చిన వాళ్ళు, లేకుంటే ఫ్రీ బస్సుల్లో వచ్చిన వాళ్ళు, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచే లోపలికైతే ఎంటర్ అవుతాము. ఈ టెంపుల్లో మన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీ సత్యనారాయణ అవతారంలో నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట. మేము ఇప్పటికీ అన్నవరం చాలా సార్లు అయితే వచ్చాం, కానీ ఎప్పుడు వ్రతం అయితే చేయించుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మేము వ్రతం చేయించుకోవడం. ఇక్కడ మనకి వ్రతం అనేది మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 PM వరకు బ్యాచెస్ వైజ్ వ్రతాలు చేయిస్తారు. ఒక్కొక్కరికి మినిమం 1/2 hour పాటు పూజ చేయిస్తారు అన్నమాట. వ్రతానికి మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఆల్మోస్ట్ 5:30 1/2 hour ముందు నుంచే స్టార్ట్ చేసేస్తారు. సో మనం అక్కడ టికెట్ తీసుకొని పూజకు వెళ్ళిపోవచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ వెళ్తున్నాం 6 o'clockకి. వాళ్ళంతా ఫ్రెష్ అయ్యి అంతా ట్రెడిషనల్ వేర్లోకి వచ్చేసారు, పంచకట్టులోకి. టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. పూజ సామాన్లు అన్నీ తీసుకొని మాకు అన్నీ 6 తీసుకురమ్మన్నారు. 6 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజా సామాన్లు అవన్నీ మనకి గుడి ప్రాంగణంలో దొరుకుతాయి. బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట, ఇక్కడే మనం తీసుకోవచ్చు. ఈరోజు వ్రతంలో అయితే నేను కూర్చోట్లేదు, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్కి సడన్గా డ్యూటీ పడడం వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఆయన ఈరోజు లేరు. నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల పూజలో కూర్చోలేకపోతున్నా. కానీ మాకు పెళ్ళయ్యాక అన్నవరం వ్రతం అనేది మా అత్తగారు మా ఇంట్లోనే చేయించారన్నమాట. దానికి జనరల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి, స్పెషల్ అండ్ VIP టికెట్స్ తీసుకున్న వాళ్ళకి వేరువేరు మండపాలు అయితే ఉంటాయి. జనరల్ అయితే 300, స్పెషల్ అయితే 1000 and 1500 ఉంటాయి. అదే VIP అయితే 5000 రూపీస్ ఉంటుంది. సో మేము ఈరోజు జనరల్ పూజకు అయితే వచ్చాము. 300 రూపీస్ టికెట్. సో మాకైతే ఈ మండపంలో ఇచ్చారు. మా చెల్లితో పాటు మా మమ్మీ డాడీ అండ్ మా వదిన వాళ్ళు కూడా వ్రతంలో కూర్చున్నారన్నమాట. ఇక్కడ మనకి వ్రతమే కాకుండా కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేపిస్తారు. అన్నిటికీ టైమింగ్స్, ప్రైస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుంటారనమాట. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాక శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. స్వామివారికి ఒకవైపు అనంతలక్ష్మి అమ్మవారు ఉంటారు, ఇంకోవైపు శివుడు ఉంటారు. ఇక్కడ మనకి అర్చకులు పూజ చేసి హారతి ఇస్తారన్నమాట. ఇది వచ్చి మనకి ఈస్ట్ గోపురం. ఇక్కడి నుంచి మనకి లోపలికైతే అలో లేదు. ఈ ఆలయం మనకి రత్నగిరి కొండపైన ఒక రథం ఆకారంలో అయితే ఉంటుంది. మనం ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తులు ఇక్కడ ఆవునేతితో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని ఊరేగించడం మీరు చూడొచ్చు. అన్నవరం మీరు చూడొచ్చు. అన్న అంటే అన్నం, వరం అంటే దానం అని. అన్నవరం అంటేనే అన్నదానం చేసే స్థలం అంటారు. ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి ఎంత ఫేమస్, ఇక్కడ అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఊర్లో ఎప్పుడు ఎవరు అన్నవరం వెళ్ళినా మేము ప్రసాదం అయితే తెప్పించుకుంటాము. ప్రసాదంకి కూడా మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి, మనం వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. మాకు వ్రతం అండ్ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మార్నింగ్ నుంచి ఎవరికి టిఫిన్స్ ఏం లేకపోవడం వల్ల అందరు కూడా ఇంకా ఈ ప్రసాదం లాగించేస్తున్నారన్నమాట. మామయ్య చూడండి, ప్రసాదానికి ఏదో భోజనానికి కూర్చున్నట్టు కూర్చొని మరి ప్రసాదం తింటున్నారు. మమ్మీ మా డాడీ మీద ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో దానికి కూడా తెలియదు. మా మామయ్య
టెంపుల్ కోసం అన్నవరం టెంపుల్ అండి. మీరు కూడా వినేయండి. కళా నృత్యం జరుగుతుంది. కళా వేదికలో కళాఖండం జరుగుతుంది. ఈ అద్భుతమైన కళాఖండాన్ని ప్రదర్శించిన వారు ఇక్కడండి 98 మండపం ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడైతే మేము అన్నదానంకి వెళ్తున్నాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా అన్నదానం అస్సలు మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది ఫుడ్. మేము భోజనం చేసి బయటకు వచ్చాక గుడి బయట మాకు ఇక్కడ కొన్ని కొండముచ్చులు అయితే కనిపించాయి. చూడండి ఎంత చక్కగా తింటుందో. అండ్ ఫైనల్లీ మేమైతే వ్రతం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్ వెళ్తున్నాము. ఇది ఈరోజు వ్లాగ్. సో మీ అందరికీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.